పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వరరెడ్డి గెలుపు ఖాయమని, తాము చేస్తున్న కృషి కేవలం మెజార్టీ కోసమేనని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. గురువారం వేలేరు మండలం షొడాషపల్లి గ్రామంలోని ఎస్ఎస్ కళ్యాణ మండపంలో ఎమ్మెల్యే రాజయ్య అధ్యక్షతన ఏర్పాటు చేసిన పట్టభద్రుల సన్నాహక సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ, ఈ ఎన్నిక చాలా ప్రతిష్టాత్మకమైందన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న సీఎం కేసీఆర్ కు మనమందరం అండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. అందుకే టీఆర్ఎస్ అభ్యర్థిగా పల్లా రాజేశ్వరరెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించి కేసీఆర్ కు కానుకగా అందించాలని పిలుపునిచ్చారు. నూతన వేలేరు మండలంలో ప్రభుత్వ కార్యాలయాలు సంవత్సరం లోపు పూర్తి చేస్తామని అన్నారు. వేలేరు, ధర్మసాగర్ మండలంలో సాగునీటి సమస్యలు త్వరలోనే పరిష్కరించడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గన్పూర్ నియోజకవర్గంలో డిగ్రీ కాలేజ్, వేలేరు మండలంలో జూనియర్ కాలేజీని ఏర్పాటు చేస్తామని అన్నారు. ఉద్యమంలో ముందున్న ఉద్యోగులకు సముచిత స్థానం కల్పించాలని కోరిన వెంటనే 43% ఫిట్మెంట్తో పీఆర్సీ ప్రకటించి ఉద్యోగుల, కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపారని గుర్తు చేశారు. ఈ సమావేశంలో ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్యే రాజయ్య, వరంగల్ అర్బన్ జిల్లా జెడ్పీ చైర్మన్ సుధీర్ కుమార్, జనగామ జెడ్పీ చైర్మన్ సంపత్ రెడ్డి, ఎంపీపీలు కేసిరెడ్డి సమ్మిరెడ్డి, నిమ్మ కవిత, జెడ్పీటీసీలు చాడ సరిత, శ్రీలత, తెరాస కార్యకర్తలు, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, పట్టభద్రులు తదితరులు పాల్గొన్నారు. ఒక్కసారి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వేలేరు, ధర్మసాగర్ మండలం వారు మీరు ఇక్కడ ఓటు వేయడానికి కాదు, మీకు వచ్చింది పల్లా రాజేశ్వరరెడ్డి మీద మీ అభిమానం ఉన్నది, వ్యక్తిగతంగా కూడా మంచి పేరు ఉన్నది. ఈ ప్రాంతంలో డెవలప్మెంట్లో మంచిలకు కానీ దీనికి కానీ పోరాటం చేసే వ్యక్తి, పనులు చేసే వ్యక్తి. అసలు వ్యక్తిని గెలిపించేందుకు మీరు ఓట్లేస్తే కాదు. ధర్మసాగరం వేలేరు, నేను ఇక్కడ ఉన్న సర్పంచులందరినీ కోరుతున్నా, మీ యువకులందరినీ కూడా అసన్పర్తి మండలం, అనకొండ మండలం టౌన్లో బూత్ ప్లేస్గా తిరిగి కాళ్ళు పట్టుకునేదైనా వాళ్ళని ఓట్లు ఇచ్చే బాధ్యత మీరు తీసుకోవాలి. మా పర్వతగిరి మండపంలో ఏం చేస్తారు, వర్తనపేట మండలంలో ఏం చేస్తారు ఎందుకని పాలకుర్తి నిలబడతాయి. ఊరు నుంచి ఒక 50 మంది బయలుదేరుతారు పొద్దునట్టు 5ంటికి వేసి పోయి పాలకుర్తి అంతా ఇంటింటి తిరిగి చుట్టాలు ఉన్నోళ్ళు, బంధువులు ఉన్నోళ్ళు, స్నేహితులు ఉన్నోళ్ళు ఎవరు చెప్పి తింటారో అని పోయి ఆడ కూర్చుంటారు. ఇంటి ముందంటే దయంగా ఓటు వేస్తే బాగుంటుందని చెప్పి ఒప్పించి బూత్ దాకా తీసుకుపోయి ఓటేస్తారు వర్తనపేటోళ్ళు, పర్వతగిరి. మరి మీరేం చేస్తారు? ఏం చేస్తారా? ఇక రేపటి నుంచి మీ డ్యూటీ అది. ఇక్కడ మీరు ఓటేసుడు తర్వాత మీరు ఇట్లా స్నేహితులు, బంధువులు ఉన్న కాడల్లో ఈ 2 మండలాల నుంచి మీరు అందరూ కూడా పోయి చేయించాలి. ఒక్క ఓటు ఇక్కడి నుంచి వేరేది పోయకుండా మీరు చూసుకోవాలి. మీరు చాలా విషయాలు ఉన్నారు, విషయాలు ఇన్ని కూడా మీరు వదిలిపెట్టద్దు. ఎవరైనా బీజేపీడో వేరే వాళ్ళని విమర్శించినప్పుడు నిలదీయాలి. నాకెందుకని మీరు వదిలిపెడితే వాడు ఇంకా ఉడతా ఉంటాడు. కూర్చో కూర్చో కూర్చో. ఈ బీజేపీ పరిపాలించే రాష్ట్రాలల్లో రైతు బంధు వస్తుందా? బీజేపీ పరిపాలించే రాష్ట్రాలల్లో ఉద్యోగాలు ఇచ్చినావురా? కేంద్రంలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినాయిరా? ఉన్నాయే ప్రైవేట్ వాళ్ళకి గొప్ప చెప్తారు. రైల్వే, విమానాలు ఇద్దరు అంబానీని కోరుకో అని మొత్తం ప్రైవేట్ వాళ్ళకి గొప్ప చెప్తారు. ఉద్యోగాలని మీకెత్తారు. సిగ్గు లేకుండా నువ్వు మాట్లాడతాను. మేము 1,30,000 ఉద్యోగాలు ఇప్పించినాం, మళ్ళా ఇస్తాం. కానీ ఇన్ని ఉద్యోగాలు మీ బీజేపీ పరిపాలించే రాష్ట్రాలలో, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాలలో ఎక్కడైనా ఇచ్చిండ్రా? కేంద్రంలో ఇచ్చిండ్రా? ఇవన్నీ మీరు నిలదీయాలి. వాళ్ళకి ఒక్కటే ఉంటుంది, దాన్ని ఏముంటుంది యూట్యూబ్, ఫేస్బుక్, దాన్ని ఏముంటుంది ఇంకా
సోషల్ మీడియా ఇక వాళ్ళకి అదొకటే దొరికింది, తప్పుడు వార్తలు పెట్టి వెళ్తా ఉంటారు. ఇవన్నీ మీరు కూడా పెట్టాలి. నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, ఛాలెంజ్ మనం ఏదో తప్పుడు చెప్పవలసిన మంచిదే, అబద్ధాలు చెప్పవలసిన పని లేదు. రైతు బంధు ఎక్కడన్నా ఏ రాష్ట్రాలను ఇస్తానా ఛాలెంజ్ చేస్తున్నాం. ఎకరాల 10,000 రైతులకు ఇచ్చిన మహానుభావుడు కేసీఆర్ గుండె మీద చేసుకొచ్చారు. ఇక్కడ ఉన్నదంతా రైతు బిడ్డలే. మీకు గ్రాడ్యుయేట్ చదవచ్చు, మీకు ఉద్యోగం రాలేదని కొంత బాధ ఉండొచ్చు, నేను కాదంటలేదు. మా దగ్గరే మరో దీనిలో మా తండరా నేను మొన్న ఒకసారి కూసబెట్టి మాట్లాడాను. 50 మంది ఉన్నారు చదువుకున్నారు, గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళు. నేను పల్లరాజశేఖర్ గారు పిలిచి మాట్లాడాను. అంతకుముందు నేను పిలిచి మాట్లాడినప్పుడు ఒక్కడే ఉండేది గ్రాడ్యుయేట్. 50 మంది పిలిచి ఏం చెప్తా, నాకు ఉద్యోగాలు రాలేదు కాదు, మీరు చెప్పినట్టు చెప్తాం కానీ ఉద్యోగాలు రాలేదు. మరి ఎంతమందికి వచ్చినాయి మధ్యలో అంటే, ఒక ఎస్ఐ నౌకరు వచ్చింది, 2 కానిస్టేబుల్ వచ్చింది, 2 కార్యదర్శులు వచ్చింది సార్ అని. మరి అంత మరి వాళ్ళకి వచ్చినాయి కానీ మాకు రాలేదనే బాధ ఉన్నది. ఇచ్చినోడు పూర్తిగా ఇయ్యలేదనే బాధ ఉంటుంది. ఇయ్యనోని ఏమను నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా. కేసీఆర్ గారు వచ్చిన తర్వాతనే మన తెలంగాణ గుర్తింపు వచ్చింది, రైతాంగానికి గుర్తింపు వచ్చింది. ఏందా నీళ్లు? ఇప్పుడు మీ నీళ్ల కోసం ఎంత తాపత్రయ రాజయ్య గారు, పల్లరాజశేఖర రెడ్డి గారు నన్ను సీఎంని నిద్రపొడిస్తలేరు. వాళ్ళు లిఫ్ట్ పెట్టాలి, ఇది పెట్టాలి, అది పెట్టాలి అని అన్ని కథలు చెప్తా ఉంటాడు. అవన్నీ నా దగ్గర ఉన్నాయి లెక్కలు, సీఎం దగ్గర అదే లెక్కలు. నేను మిమ్మల్ని అందరినీ నీళ్ళ కాడ మేము ప్రతి చెరువు నింపుతాం, ప్రతి ఎకరం బారిచ్చే బాధ్యత మాదని కూడా ఈ సందర్భంగా అంటే ఫుల్లున్నాయి వాటర్. ఇదారు దేవాలయ నీళ్లు మనకు సంవత్సరానికి 2 రోజులు వస్తే సంబరపడే 360 రోజులు వచ్చినట్టు ఎక్కువ పంపులు పెట్టిండు, ఎక్కువ మోటార్లు పెట్టిండు. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఏం చేసిండో మీకు తెలుసు. కాళేశ్వరం కృషి అయితే ఎంత వరద దిగొస్తాను. నిన్న తీరాజ్పేట దగ్గర ఆ కారు పడితే నేను ఆడికి పోయినా. ఇక పోతాంత కాలం నువ్వు స్పీడ్గా పోతాను. ఆ ఊరోళ్ళందరూ ఇలా వరకు నన్ను వెళ్ళి పెట్టేది, దయనా నీళ్ళదేవా అని నాకు ఒక ఆడ అడిగేది. ఇప్పుడు అంటారు వీళ్ళు స్పీడ్గా పోతాడు సార్, కొద్ది తగ్గి అంటే ఏ పరిస్థితి వచ్చిందో ఒక్కసారి విశ్లేషణ చేసుకోవాలి. నేను ఇక్కడ చదువుకున్న వాళ్ళందరూ ఉన్నాయి మన బాధలు. తెలంగాణ వచ్చిన తర్వాత చేయవలసిన బాధ్యత ఇంకా ఉన్నాయి. ఎన్నికల మేనిఫెస్టో మనకు 1 సంవత్సరం, మీరు అందరూ కూడా వినాలి, 1 సంవత్సరం మనం వెనుకబడ్డాం. కరోనా చేయబట్టి, అది మీ అందరూ తెలుసు, దేశమే వెనుకబడ్డాం. కరోనా చేయబట్టి ఆదాయం మొత్తం పోయింది. ప్రతి నెలకు 15,000 కోట్ల ఆదాయం వచ్చింది. మా జీతాలు బందే, మొత్తం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు, ఎంపీలకు జీతాలు వచ్చేటన్ని బంద్ చేసింది. జీతాలు 15,000 కోట్ల ఆదాయం వచ్చేది 300 కోట్లకు పడిపోయింది. పెన్షన్ ఇచ్చే పరిస్థితి లేదు, రైతు బంధు ఇచ్చే పరిస్థితి లేదు, కళ్యాణ లక్ష్మి ఇచ్చే పరిస్థితి లేదు. వేరే రాష్ట్రాల్లో మొత్తం బంద్ పెట్టింది కరోనా పేరు. కానీ మన ముఖ్యమంత్రి గారు పేదలకు ఇచ్చే కళ్యాణ లక్ష్మి, పెన్షన్ ఇవన్నీ కూడా ఆపకుండా అప్పు తీసుకొచ్చి మనకి ఇచ్చిన మహానుభావుడు కేసీఆర్ గారు. అది గుర్తుపెట్టుకుని చదువుకున్న వాళ్ళకి లెక్కలు తెలుసు. మీకు తెలుసు, ఆ పెన్షన్ లేకపోతే ముసలి వాళ్ళ పరిస్థితి ఎట్లుంటుందో మీకు తెలుసు. ఆ నెల కొత్త అన్నట్టుగా కోడలు అత్త బాగున్నావా అంటారు. ఆ 200 ఇచ్చినప్పుడు అత్తను పలకరిగారు. ఇక 2000 వచ్చిన తర్వాత అత్త కాఫీ అవుతావా, చాలా వేసుకున్నావా అంట. అది కోడలు వాస్తవానికి. రైతు బంధు ఆపలే, రైతులకు నష్టం చేయొద్దని. నేను ఇవన్నిటికీ విశ్లేషణ ఎందుకు చెప్తున్నా అంటే, మీరు యువకులు కాబట్టి గ్రామాల లోపల నిలదీయవలసిన బాధ్యత మీద మీరు నోరు మూసుకొని ఓటెత్తే అది లెక్క రాదు. తప్పుడు కూతలు కూసుకున్నారు బీజేపీ పార్టీ వాళ్ళు. బీజేపీ పార్టీ వాళ్ళను, కాంగ్రెస్ పార్టీ వాళ్ళని నిలదీయాలి. మీరు పరిపాలించే రాష్ట్రాలలో ఏ రూపంగా ఉన్నది, తెలంగాణ రాష్ట్రంలో ఎట్టున్నది,
మీరేం చేస్తున్నారో మేమేం చేస్తున్నామో చూడాలి. నాకు నిన్న నిరంజన్ రెడ్డి ఒకటి నర్సంపేటలో చెప్పిండు సాగర్. వెనకట రోజులలో ఎవరన్నా ఆకలి ఇంటికొస్తాడు, టైం తెలియదు, వచ్చే తెలియదు, వెనకట ఫోన్లు లేవు, ఏం లేదు, వస్తాను తక్కువ ఇంటికి చుట్టప్పుడు వచ్చింది ఆకలి అవుతాను. ఆకలి మొదలు తీర్చడానికి ఏం చేస్తుందంటే పొయ్యి అంటి పెట్టి మొదలు గంజాయిలో తయారు చేద్దాం. ఇక్కడ గంజాయి తయారు చేసి ఆ గంజి తయారు చేసి ఇచ్చి పాపం గంట సేపు నుంచి ఊది 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 గంజి తయారు చేసింది. ఆ రోడ్లెమ్మలు పెట్టాడు, చుట్టప్పుడు వచ్చినా వాడు వచ్చి కూడా కూర్చున్నాడు, రోడ్లెమ్మలు దిగేటోడు వాడు ఉంటనే ఒట్టపోడు ఊళ్ళో. ఏం వచ్చినవా అంటే ఆకలి అవుతుంది, మా బంధువు అది వండుతాను వంట గంజి ఏదో చేస్తానంటారు, వేడి తీసుకొచ్చి టక్కున పెట్టింది. అన్న ఊది ఊది తాగమే కొంచెం వేడి ఉండదని అన్నది. వీడేం చేసిండు, మంచిగా ఊది ఊది మనిషి మరి ఈ రుద్ది ఏదో సల్లాకి తాగించాడు. వాడు తాగింది, మిగిలింది కూడా వాడు తాగింది. వాడు వండి పెట్టిన గంజి తెచ్చిన కొడుతుంది. అన్నా నువ్వు చేయబట్టే నేను గంజి తాగిందని వీళ్ళు రుద్దుకుంటాను అంటే పాపం ఒంటోండిది పోయింది. ఆ వేడిగా చెవిటలు తీసుకొచ్చి ఇంటి ముందర పెట్టినా మర్చిపోయి పక్కకుండి ఊరిలో పొగుడుతాను వాడు. ఇలా బీజేపీ వాళ్ళ పరిస్థితి, వాడు ఏం చెయ్యడు, చేసేటువంటి చెడగొడతాడని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తుంది. వాస్తవాలు మనం అందరం కూడా విచారించాలి, అబద్ధం చెప్పలేం. నిన్న కేసీఆర్ గారు ఛాలెంజ్ చేశాడు, తుపాకి గెలుచుకుంటే హైదరాబాద్ లో మత ఘర్షణలు గుర్తించి గెలుచుకుని సీట్లు గెలుచుకుంటే ఆగుతుంది, వాళ్ళతో ఏం కాదు. ఇలా రైతులను తీసుకొచ్చే బిల్లును చూస్తే ఘోరమైన బిల్లు, చదువుకున్న వాళ్ళందరూ తెలుస్తుంది. ఏం బిల్లు? కరెంటు మీటర్లు పెడతారట, పెడదామా? ఆ బిల్లు ఏంటి బిల్లు? ఇప్పుడు 12,000 కోట్లు మన తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి ఎలక్ట్రిసిటీ బోర్డు కడతారు. ఒక్కొక్కటి మీటర్ పెడితే 80,000 నుంచి ₹1,00,000 బిల్లు కట్టాలి సంవత్సరానికి. కదామా? మరి ఆ బిల్లు అది మద్దతు అడిగేదట. కేంద్రం బిల్లు తీసుకొచ్చింది, అయిపోయింది. కేసీఆర్ ఎవరు ఆపినా ఆపలేదు. రైతులు ఇప్పటికే 100 మంది రైతులు చచ్చిపోయారు. ఒక దొంగ బిల్లు తీసుకొస్తున్నది. నేను ఒక్కటే చెప్తున్నా, నాకు నిన్న మొన్న కొంతమంది రిటైర్ ఎంప్లాయీస్ వచ్చి నాకు కలిసి గెస్ట్ హౌస్లో, సార్ కొద్దిగా కేసీఆర్ మీద మాకు కొద్దిగా కోపం వచ్చినా కానీ బీజేపీ ఉంటే నాశనం సార్, దాన్ని రానియకుంటానన్నా మీరు పల్లా రాసేది గెలిపిస్తామంటారు. మాకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఎంప్లాయీస్ కూడా అంటారు మాకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, మీరు రిటైర్ ఎంప్లాయీస్ మాకు కొన్ని ఇబ్బందులు ఉన్నా బాధ ఉన్నా కానీ వాడు ఇక్కడ గెలిస్తే బీజేపీ గెలిస్తే ఏముంటారు కదా, జై గుజరాత్ అంటారు, అంతేనా? తెలంగాణ గెలుస్తాడు వాడు. తెలంగాణకు వచ్చే చూసారు బోచ్ బ్యాక్ ఇస్తారని ఇప్పుడు ఏం చేస్తారు వాడు, మన డబ్బు అంత ఇచ్చినాం. మీ మడికొండలే పక్కన 130 ఎకరాలు ఇచ్చినాం. 30 ఎకరాలకు 60 ఎకరాలకు సర్ప ఉంటే 120 ఎకరాలకు ఇచ్చినాక కోచ్ ఫ్యాక్టరీ కాదట, డబ్బాలు పెరిగే ఫ్యాక్టరీ కాదట. 3,000 కోట్లు తీసుకుపోయి 300 కోట్లు ఇస్తాడు. ఎంత ఘోరమైందంటే ఒక్కటైనా మనకి ఇలా బడ్జెట్ ₹1 పెట్టారా? అదే గుజరాత్ పెట్టారు, అదే మహారాష్ట్ర పెట్టారు, అదే తమిళనాడు పెట్టారు, వాళ్ళ రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్లో పెట్టారు తప్ప మన దగ్గర పెట్టారు. ఒక్కటి మిషన్ బయట ఇంటింటికి నీళ్లు తాగిచ్చే 35,000 కోట్లతోటి గోదావరి తీసుకొచ్చి ఇంటికాడ పోసేదానికి ₹1 ఇయ్యలేదు, కాళేశ్వరం ఇయ్యలే, దేవాలయం ఇయ్యలే. ఇవన్నీ కూడా ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి. దయచేసి చదువుకున్న యువకులందరూ కూడా ఇక్కడ ఉన్నారు. మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా, మీ మండలాలు మాకు తెలుసు. నా కాలేరు ధర్మసాగర్ ఇక్కడ ఉన్న వాళ్ళంతా నాతోటి 30 ఏళ్ళ నుంచి పనిచేసిన వాళ్ళే ఉన్నారు. అందరి పేర్లు ఎత్తే, సర్పంచ్ ఎత్తే, మీ వాళ్ళందరూ ఎత్తే, దయాన్నంటే అందరికీ మీకు చదువుకున్నది. తప్పకుండా ఆలేరు ధర్మసాగర్ వేలేరు ఈ 2 మండలాలు అన్ని తీర్ల డెవలప్మెంట్ చేసే బాధ్యత నేను తీసుకుంటాను. అదృష్టంగా నాకు ముఖ్యమంత్రి గారు మంచి పోర్ట్ఫోలియో ఇచ్చాడు. నేను 6 సార్లు 7 సార్లు గెలిచినా నన్ను అంతకుముందు పట్టించుకోలేదు. సమర్థుడు చేయగలుగుతాడని ఇచ్చాడు. వీళ్ళని కాపాడుతున్నాడు. రాజశేఖర రెడ్డి గారు
మన జిల్లా నుంచి మంచి మెజార్టీ తీసుకురావాలి. రాజయ్య గారికి అండగా ఉన్నాడు ఆయనకు హైదరాబాద్ లోపల ఏది పల్లా రాజశేఖర కూర్చొనే రాజయ్యకి అన్ని పనులు చేసి పెడుతున్నాడు. నన్ను కూడా వదిలిపెట్టాడు రాజశేఖర రెడ్డి గారికి తెలుసు, మెదడు తిట్టాడు. మా అంటే అంటే మీ గురించి మాట్లాడే వ్యక్తి మీరు కాపాడుకోవాలి. వాస్తవంగా నేను ఇక్కడికి నీ మండలాలకు ఎందుకంటే నేను తప్పించే ప్రయత్నం చేసినాను. అన్నా నువ్వు రావాలి అని పట్టుబట్టి తీసుకొచ్చాను. మీ సమస్యలు చెప్పి నాతో రుప్పియాలనే ఉద్దేశంతో తీసుకొచ్చడం జరిగింది. నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు ఓటేయాలని కాదు, ఓటేయించాలే, వ్యతిరేకంగా మాట్లాడుకొని నిలదీసే ఏర్పాటు మీరు తయారు కావాలి. కేసీఆర్ గారిని కానీ పల్లా రాజశేఖర గారిని కానీ టీఆర్ఎస్ పార్టీని ఎవరైనా మాట్లాడితే రా కూర్చొని మాట్లాడటం గుంజే ప్రయత్నం కూడా ఈ సందర్భంగా మీకు తెలియదు. గుంజంటే తగాద పెట్టుకోదు, డిస్కషన్ చేద్దాం, మాట్లాడదాం, ఎవరు తప్పో తెలుసుకుందాం. దయచేసి సంఖ్యలతో మీరు తయారు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ గణపూర్లో డిగ్రీ కాలేజ్ విషయం కానీ రోడ్ల విషయంలో ఒకట కానీ మార్చి తర్వాత కొన్ని సీసీ రోడ్లు వస్తున్నాయి. ప్రతి ఒక్కరికి సీసీ రోడ్లు ఇచ్చే బాధ్యత కూడా నేను తీసుకుంటాను కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను. కేసీఆర్ గారు బర్త్డే రోజు 17వ తారీఖు నాడు అందరూ కూడా చెట్లు నాటాలి. ఆయనకు మనం కారణంగా ఇవ్వాలి చెట్లు. గ్రామాల్లో కూడా మనం బాగా చేసుకున్నాం. వైకుంఠ రామకి వచ్చినప్పుడు చూశాను, నర్సరీ చూశాను, డంపింగ్ చూశాను. నేను పల్లారెడ్డి గారు రాజయ్య గారు నాకు చెప్పారు, మా చాలా మంది కొత్త గ్రామ పంచాయతీలకు గ్రామ పంచాయతీ బిల్డింగ్ లేవన్నారు, తప్పకుండా ఇస్తారు. వేలేరుకు ఎంపీడీ ఆఫీసు పోలీస్ స్టేషన్ బిల్డింగ్ లేవన్నారు, అవి కూడా మార్చిన మంజూరు ఇస్తాను కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను.